వెల్కమ్ బ్యాక్ టు సినిమా కబుర్లు ఎపిసోడ్ 2. పెద్ది ట్రైలర్ హైప్ ఇప్పుడు లిటరల్లీ పీక్స్లో ఉంది. రీజన్ ఏంటంటే మెగాస్టార్ చిరంజీవి గారు ట్రైలర్ గురించి ట్వీట్ చేయడం. యూజువల్లీ చిరు ట్వీట్ సింపుల్గా ఉంటాయి, కానీ ఈసారి ఆయన ఎగ్జైట్మెంట్తో వేరే లెవెల్లో కనిపిస్తున్నారు. ఎస్పెషల్లీ రామ్ చరణ్ గారి గురించి ప్రౌడ్గా మాట్లాడుతూ చిరు లీక్స్ ఇచ్చేసా అని ఒక డైలాగ్ కూడా రివీల్ చేశారు. అదే ఇప్పుడు ఫ్యాన్స్కి ఇంకా ఎగ్జైట్మెంట్ క్రియేట్ చేస్తుంది. చిరంజీవి గారు చెప్పిన దాన్ని బట్టి చూస్తే పెద్ది ట్రైలర్ ప్రాపర్ గూస్ బంప్స్ మూమెంట్స్తో ఉంటుంది అని అర్థమవుతుంది. ఎమోషన్, మాస్ ఎలివేషన్, యాక్షన్ అన్నీ స్ట్రాంగ్గా ఉంటాయని హింట్ ఇచ్చేశారు. ఆల్రెడీ పెద్దికి సాలిడ్ బజ్ ఉంది. పోస్టర్స్, గ్లిమ్స్, బుచ్చిబాబు గారి డైరెక్షన్, రామ్ చరణ్ గారి రగ్ లుక్ ఇవన్నీ ఆడియన్స్ అటెన్షన్ గ్రాప్ చేశాయి. అండ్ బిగ్గెస్ట్ ప్లస్ ఏంటంటే ఏఆర్ రెహమాన్ గారి మ్యూజిక్. రెహమాన్ గారు ఉన్న ప్రాజెక్ట్ అంటేనే ఆటోమేటికలీ మ్యూజిక్ మీద ఎక్స్పెక్టేషన్స్ బిల్డ్ అవుతాయి. ఆనెస్ట్లీ స్పీకింగ్, పెద్ది ట్రైలర్ ఇప్పుడు జస్ట్ ఫ్యాన్స్ కోసం మాత్రమే కాదు, న్యూట్రల్ ఆడియన్స్ కూడా వెయిట్ చేస్తున్నారు. సో మే 18th రిలీజ్ అవ్వగానే సోషల్ మీడియా మొత్తం పెద్ది మేనియాతో అదిరిపోతుంది. సో చూడాలి, హైప్ క్రియేట్ చేయడం ఎంత కష్టమో దాన్ని మెయింటైన్ చేయడం కూడా అంతే కష్టం. సో ట్రైలర్ బాగుంటుందని ఎక్స్పెక్ట్ చేద్దాం. యాక్చువల్లీ పెద్ది లాంటి ఒక పెద్ద సినిమా మీద ఇప్పుడు టోటల్ ఇండస్ట్రీ డిపెండ్ అయి ఉంది. హిట్స్ ప్రాపర్గా లేక, రిలీజెస్ లేక డ్రై సీజన్ నడుస్తుంది. సో పెద్ది మంచి హైప్ క్రియేట్ చేసి అది మెయింటైన్ చేసుకుంటూ మంచి సినిమా మనకి డెలివర్ అవ్వాలని కోరుకుందాం. సో ట్రైలర్ కోసం అయితే May 18th వరకు వెయిట్ చేసి చూద్దాం. హనుమాన్ మానియా మళ్ళీ థియేటర్స్లోకి వస్తుంది. ఎస్, తేజ సజ్జా గారు అండ్ ప్రశాంత్ వర్మ గారి బ్లాక్ బస్టర్ హనుమాన్ సినిమా June 25th, 2026 నుండి 3Dలో రిలీజ్ అవ్వబోతుంది. ఆనెస్ట్లీ ఇది జస్ట్ నార్మల్ రిలీజ్ కాదు, ఎందుకంటే హనుమాన్ ఆల్రెడీ టాలీవుడ్లో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ సర్ప్రైజింగ్ బ్లాక్ బస్టర్గా నిలిచింది. సంక్రాంతి 2024లో హ్యూజ్ స్టార్ కాంపిటీషన్ ఉన్నా కూడా ఆల్మోస్ట్ 300 crore క్రాస్ని కలెక్ట్ చేసి సెన్సేషన్ క్రియేట్ చేసింది. అండ్ ఇప్పుడు సేమ్ ఫిల్మ్ని 3D ఫార్మాట్లో రిలీజ్ చేస్తున్నారు. మిథాలజీ అండ్ సూపర్ హీరో కాన్సెప్ట్ ఆల్రెడీ బిగ్ స్క్రీన్ మీద బాగా వర్క్ అయింది. సో 3Dలో యాక్షన్ సీక్వెన్సెస్ అండ్ డివైన్ మూమెంట్స్ ఇంకా ఇమ్మర్సివ్గా ఉండే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. ఎస్పెషల్లీ హనుమాన్ పవర్ సీన్స్, క్లైమాక్స్ పోర్షన్స్, విజువల్ ఎలివేషన్స్ 3Dలో నెక్స్ట్ లెవెల్ ఎక్స్పీరియన్స్ ఇవ్వచ్చు. అండ్ టైమింగ్ కూడా ఇంట్రెస్టింగ్గా ఉంది. సో జై హనుమాన్, మన హనుమాన్ సీక్వెల్ ఆల్రెడీ హ్యూజ్ బజ్ క్రియేట్ చేస్తుంది. సో ఈ 3D రిలీజ్ వల్ల బేసికలీ సీక్వెల్కి హైప్ బిల్డ్ చేయడానికి మంచి హెల్ప్ అవుతుంది. ప్రశాంత్ వర్మ గారి సినిమాటిక్ యూనివర్స్కి హనుమాన్ ఫస్ట్ చాప్టర్. అండ్ ఇప్పుడు ఆడియన్స్ మళ్ళీ ఆ వరల్డ్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారు. మన తెలుగు సినిమాలో ప్రాపర్ సూపర్ హీరో యూనివర్స్ బిల్డ్ చేయడం అనేది చాలా కష్టం అని చెప్పాలి. బట్ హనుమాన్ ప్రూవ్ చేసింది. ఎమోషన్ అండ్ డివోషన్ రెండు కనెక్ట్ అయితే ఆడియన్స్ ఏ రేంజ్లో సపోర్ట్ చేస్తారు. 3D వర్షన్ అయితే ఇప్పుడు మళ్ళీ థియేటర్స్లో రిలీజ్ అవుతుంది. సో చూడాలి మరి ఆ మ్యాజిక్ మళ్ళీ రిపీట్ అవుతుందా లేదా అని. రామ్ పోతినేని గారు కెరియర్లో బిగ్గెస్ట్ రిస్క్ తీసుకోబోతున్నారు అనిపిస్తుంది. ఎందుకంటే రామ్ పోతినేని గారి 23rd ప్రాజెక్ట్తో రామ్ పోతినేని గారు ఇప్పుడు యాక్టర్గా మాత్రమే కాదు, రైటర్ అండ్ డైరెక్టర్గా కూడా డెబ్యూ చేయబోతున్నారు. బర్త్డే రోజు అఫీషియల్గా అనౌన్స్ చేసి ఫ్యాన్స్కి సాలిడ్ సర్ప్రైజ్ ఇచ్చారు. ఆనెస్ట్లీ తెలుగు సినిమాలో స్టార్ హీరోస్ డైరెక్షన్ చేయడం చాలా రేర్. అండ్ ఎస్పెషల్లీ సైకలాజికల్ యాక్షన్ థ్రిల్లర్ లాంటి రిస్కీ జానరా చూస్ చేయడం ఇంకా రేర్. యూజువల్లీ డైరెక్షనల్ డెబ్యూట్ అంటే సేఫ్ కమర్షియల్ సినిమా చూస్ చేస్తారు, కానీ రామ్ గారు మాత్రం ఫుల్ రిస్కీ రూట్లో వెళ్తున్నారు. రామ్ పోతినేని గారి 23 కాన్సెప్ట్ డిఫరెంట్గా ఉండబోతుంది అనిపిస్తుంది. పోస్టర్స్ చూస్తేనే డార్క్గా, గ్రిట్టీగా అండ్ ఇంటెన్స్ వైబ్ క్లియర్గా కనిపిస్తుంది. మాస్ కమర్షియల్ లుక్లో కాకుండా కంప్లీట్ డిఫరెంట్ అవతారంలో కనిపించబోతున్నారు. అండ్ ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే రామ్ గారు ఆల్రెడీ సింగర్గా, లిరిసిస్ట్గా ఎక్స్పెరిమెంట్ చేశారు. సో క్రియేటివ్ ఇన్వాల్వ్మెంట్ రామ్ గారికి కొత్త ఏం కాదు. బట్ డైరెక్షన్ ఈజ్ కంప్లీట్లీ డిఫరెంట్ గేమ్. స్టోరీ రైటింగ్, స్క్రీన్ ప్లే, ఎమోషనల్ బ్యాలెన్స్, టెక్నికల్ ఎగ్జిక్యూషన్ అన్నీ పర్ఫెక్ట్గా వర్క్ అవ్వాలి. ఎస్పెషల్లీ సైకలాజికల్ థ్రిల్లర్స్లో చిన్న చిన్న మిస్టేక్స్ కూడా ఆడియన్స్ని ఇమీడియట్గా నోటీస్ చేసేలా చేస్తాయి. సో ఆనెస్ట్లీ ఇది రామ్ గారి కెరియర్లో మంచి క్రియేటివ్ రిస్క్ అనే చెప్పొచ్చు. జూన్లో షూటింగ్ స్టార్ట్ అయ్యి December 2026 కల్లా రిలీజ్ చేద్దామని ట్రై చేస్తున్నారు. మరి చూడాలి ఎలా ఉండబోతుంది ఈ సినిమా. ఈ వారం OTT రిలీజెస్ అయితే బాగానే ఉన్నాయి. అంటే చాలా ఎక్కువ రిలీజెస్ ఉన్నాయి. ఆల్మోస్ట్ 13 కొత్త సినిమాలు అండ్ సిరీస్లు రాబోతున్నాయి. నెట్ఫ్లిక్స్, ప్రైమ్, జియో హాట్స్టార్, ఆహా ఇలా అన్ని ప్లాట్ఫామ్స్లో కొంచెం ఫ్రెష్ కాంటెంటే రాబోతుంది. దురంధర్ కూడా రిలీజ్ అవ్వాలి, మరి అయింది అనుకుంటా, ఇండియాలో అవ్వలేదు అనుకుంటా. మేబీ ఒకవేళ నేను ఈ వీడియో చేసే టైంకి రిలీజ్ అవుతే అయి ఉండొచ్చు. సరే, మనం ఇంకా మాట్లాడుకుంటే బ్యాడ్ బాయ్ కార్తిక్
థియేటర్లో అయితే అంత ఇంప్రెసివ్ రన్ అయితే కాదు. కానీ ఇప్పుడు ప్రైమ్ వీడియోలో సెకండ్ ఛాన్స్ కోసం వచ్చింది. మరి చూడాలి ఆడియన్స్ ఎలా కనెక్ట్ అవుతారో లేదో ఈ సినిమాకని. నాకు డౌటే భయ్యా. సరే, ఇంకా కర్తవ్య గురించి మాట్లాడాలి. సైఫ్ అలీ ఖాన్ గారు పోలీస్ ఆఫీసర్ లాగా చేసిన ఈ క్రైమ్ డ్రామా థ్రిల్లర్ కరప్షన్, క్రైమ్ ఇన్వెస్టిగేషన్, పర్సనల్ స్ట్రగుల్స్ అండ్ ఫుల్ ఇంటెన్స్ సెటప్లా కనిపిస్తుంది. ఆల్రెడీ నెట్ఫ్లిక్స్లో క్యూరియాసిటీ అయితే క్రియేట్ చేసింది. ఇన్స్పెక్టర్ అవినాష్ సీజన్ 2 కూడా జియో హాట్స్టార్లో వచ్చింది. క్రైమ్ థ్రిల్లర్ లవర్స్కి ఇది మంచి ఆప్షన్. అపార్ట్ ఆఫ్ దిస్, ఆఫ్ క్యాంపస్, ఏజెంట్ జీరో, ద వండర్ఫుల్స్, బర్లిన్ అండ్ ద లేడీ విత్ అన్ ఎర్మైన్, ఇంకా మీకు నెట్ఫ్లిక్స్లో స్వాప్డ్, ఇలా మంచి మంచి ఆప్షన్సే ఉన్నాయి ఈ వీకెండ్కి. థియేటర్స్లో అయితే ఓన్లీ కరుపు మాత్రమే రిలీజ్ అయింది, అదే వీరభద్రుడు. ఆ రివ్యూ మనం ఆల్రెడీ ఛానల్లో పెట్టేసాము. మీకు కనుక ఇంట్రెస్ట్ ఉంటే ఒక లుక్ వేసేయండి. లోకేష్ కనకరాజ్ గారు హీరోగా రాబోతున్న సినిమా DC. నాకైతే ట్రైలర్ చాలా బాగా నచ్చింది. ఎందుకంటే అనిరుద్ గారి బీజిఎం వల్ల అదరగొట్టేశారండి. సూపర్ బీజిఎం. అసలు నేనైతే ఒక లూప్లో వింటున్నాను. ఆ బీజిఎం ఎక్కేసింది ఫుల్గా. యాక్షన్, రివెంజ్, బ్లడ్, గోర్, వైలెన్స్ అన్ని కనిపిస్తున్నాయి ఈ సినిమా ట్రైలర్లో. డెఫినెట్లీ నాట్ సూటబుల్ ఫర్ ఎవ్రీ వన్. కాకపోతే ఈ పర్టికులర్ వాటిని ఎంజాయ్ చేసే వాళ్ళకి మాత్రం మంచి ఫీస్ లాగా అనిపిస్తుంది. లోకేష్ గారి యాక్టింగ్ ఇంటెన్స్ గా కనిపిస్తుంది ట్రైలర్లో. చూడాలి మరి సినిమాలో ఎలా ఉండబోతుందో. మీరు కనుక ట్రైలర్ చూడకపోతే ట్రైలర్ ఆల్రెడీ వచ్చేసింది, ఒక లుక్ వేసేయండి. సినిమా పేరు DC. అనిరుద్ గారి మ్యూజిక్ మాత్రం అద్దర కొట్టేశారు. సో ఇవేనండి కొన్ని సినిమా కబుర్లు. మీకు తెలిసిన కొన్ని సినిమా కబుర్లు ఉంటే కింద కామెంట్స్ లో మెన్షన్ చేయడం మాత్రం మర్చిపోకండి. నెక్స్ట్ వీక్ మళ్ళీ ఎపిసోడ్ 3తో కలుద్దాం. దిస్ ఇస్ ప్రణవ్ సైనింగ్ ఆఫ్ టీమ్ సినిమా పిచ్చా.